నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ 'చంద్రభాగ'. రచన అరుణ పప్పు గారు. మీరు కనుక మా ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? ప్రేమను అన్వేషించడం మన పని కానే కాదు. దానికి అడ్డంగా అంతరాంతరాల్లో ఉన్న అవరోధాలను తీసేస్తే చాలు. ప్రేమ ఆవిష్కృతమవుతుంది. పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ పున్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ. అలా పొద్దు పొడుస్తూ ఉన్నప్పుడు నేను అమూల్య సముద్ర పొడ్డుకు వెళ్ళిపోయాం. ప్రేమను తెలియజేసి వెళ్ళిపోయిన కుర్రాడికి ఏం సమాధానం ఇవ్వాలా అని ఆలోచించుకునే పడుచులాగా పుష్యమాసం వెళ్ళిపోయిన చలి ఇంకా వెళ్ళనా వద్దా అన్నట్లు దోబూచిలాడుతోంది. మామూలుగానైతే ఇలాంటి సమయాల్లో ఎక్కడ నిల్చున్న అమూల్య చేతులు నా చుట్టూ ఉండేవి. తల నా ఛాతీకి దగ్గరగా ఆని ఉండేది. నేను తనను వీలైనంత దగ్గరగా పొదువుకుని ఉండేవాణ్ణి. మా ఇద్దరిని కప్పుతూ శాలువానో పెద్ద స్వెటరో ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు అమూల్య తన స్వెటర్ తనే వేసుకుంది. నా హుడీ జాకెట్ నేను వేసుకున్నాను. పక్కపక్కనే నిల్చున్నామన్న మాటే గాని ఒకరి చేతులు మరొకరికి తగలడం లేదు. ఆమె లోపలేల జడి నాకు తెలుస్తోంది. అంత బాగా అవుతోంది అమూల్య, నువ్వేం కంగారు పడకు అంటూ దగ్గరగా హత్తుకున్నాను. ఉల్లిపువ్వు రంగుల భానుడు ఉదయిస్తూ ఉన్నాడు. మరికొందరు బీచ్లోకి వస్తూ ఉన్నారు. 3 ఏళ్ల క్రితం మేమిద్దరం కలిసిన సందర్భం గుర్తొస్తూ ఉంది. ఎప్పుడు జరిగే అడ్వెంచర్ ట్రిప్పులు, ట్రెక్కింగులు కాకుండా అప్పుడు లిటరరీ ఫెస్టివల్ అంటూ నిర్వహించారు మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆఫీస్ ఆవరణలోనే లాన్లో కనకాంబరం రంగు కాగితప్పుల చెట్ల కింద గుండ్రంగా కుర్చీలేసి కూర్చోబెట్టారు అందర్నీ. జీన్స్ మీద తెల్లటి కుర్తా, చిన్న జుంకాలు పెట్టుకున్న పిల్ల లేచి నిలబడింది. ఊహ తెలిసి తొలి ప్రేమ కథ విన్నప్పుడే నీ గురించి వెతకడం మొదలుపెట్టాను. అదెంత పిచ్చితనమో అప్పుడు నాకు తెలియలేదు. ప్రేమికులు బయట ప్రపంచంలో ఎక్కడూ కలుస్తారనుకోవడం ఉత్తి భ్రమ. వాళ్ళిప్పుడు ఒకరిలో మరొకరుంటారు అంటూ రూమీ కొటేషన్ చెప్పింది అమూల్య. నేను నా హృదయంతో ప్రేమించడం లేదు, బుద్ధితోనూ ప్రేమించడం లేదు. ఎందుకంటావా? హృదయం ఎప్పుడైనా ఆగిపోవచ్చు, బుద్ధి మర్చిపోవచ్చు. నేను నా ఆత్మతో ప్రేమిస్తున్నాను. అదెప్పుడూ ఆగిపోదు, మర్చిపోదు, నాశనం కాదు. ఇలా తర్వాత మరేదో చెప్తూ వెళ్ళింది గాని నా బుర్రలోకి అవేవి ఎక్కలేదు. నాకు ఊహ తెలిసి ప్రేమ అనే పదం పరిచయం అయినప్పటి నుంచి నాలో ఉన్న ప్రేమ కథ తనీనని నాకు ఆ క్షణమే ఎందుకు అనిపించిందో తెలీదు. పొట్టలోంచి సీతకోక చిలుకలు ఎందుకు ఎగిరాయో తెలీదు. నెల రోజుల తర్వాత ఇలా జరిగిందని చెప్తే అబ్బాయిలకు కూడా అలా ఎగురుతాయా అని నవ్వింది. పరిచయం పెరిగాక ఏవి నీ బటర్ఫ్లైస్ ఎలా ఎగిరాయో, ఎక్కడికి వెళ్ళాయో చెప్పవా అని కితకితలు పెట్టి నవ్వించేది. నేను తక్కువ తిన్నానా? సీతకొక చిలుకలని రంగులు మార్చుకొని నా పొట్టలోంచి నీ పొట్టలోకి వెళ్ళాయి. ఇప్పుడు నీ కళ్ళల్లోనూ జుట్టుపైన ఎగురుతున్నాయి. నేను వాటిని పట్టుకుందామని ప్రయత్నిస్తున్నానంతే అంటూ మళ్ళీ కితకితలు పెట్టేవాణ్ణి అని భూతకాలంలో ఈ వాక్యాలను చెప్పడం ఎంత సబబో నాకు తెలీదు. ఇప్పటికీ 2 రోజుల నుంచి అడగలేదంతే. లేకపోతే ఈ 3 ఏళ్లలో అలా అడగని రోజులేం ఉండేవి కాదు. మేం కితకితలు పెట్టుకొని రోజులు ఈ 2. ఎన్ని మాటలు, ఎన్ని పాటలు, ఎన్ని ఆటలు. కారులో వెళ్తుంటే ఏ పాటొస్తే దాంతోపాటు పాడుకుంటూ, భూమి మీద దేని గురించైనా మాట్లాడుకుంటూ, ఉదయం నడిచినా, ఆఫీస్కు వెళ్తున్నా, వంట చేస్తున్నా, ఏది చేస్తున్నా పాటలు మాకు జత కావాల్సింది. ఆలోచనల్లోంచి బయటకొచ్చి చూస్తే ఎప్పట్లాగే ఏదో పాటను పాడుకుంటూ అమూల్య 2 గడి ఎక్కి భానుడు కుంకుమ పువ్వు ఛాయకంబ పువ్వు మీద కాకారి పూచాయజామెక్కి భానుడు జాజి పువ్వు ఛాయాజి పువ్వు మీద సంపంగి పూచాయ. అప్పటికీ మేము కోనార్క్ దేవాలయం దగ్గర వచ్చేసాం. గైడ్ సార్, గైడ్ మేడం, హిందీ, ఇంగ్లీష్, ఒడియా, తెలుగు మీకు తెలుగు వచ్చి అడిగాను. అతన్ని వచ్చు సార్. విశాఖపట్నం నుంచి మా నాయన కాలంలోనే మేము ఇక్కడికి వచ్చేసాం, కానీ మేము తెలుగోళ్ళమే. నా పేరు గడ్డిపిల్లి దేవరాజు అంటూ పరిచయం చేసుకున్నాడు గైడ్. కోనార్క్ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో తూర్పు గాంగేయరాజు మొదటి నరసింహదేవుడు నిర్మించారని చెప్తారు. ఇక్కడి సూర్య విగ్రహం కిరీటంలో ఒక అరుదైన వజ్రం ఉండేదిట. దాన్ని తాకిన సూర్యకిరణాలు పరావర్తనం చెందుతూ చూడటానికి పరమాద్భుతంగా ఉండేవి. బంగాళాఖాతంలో ప్రయాణిస్తున్న నావికులకు అదో పెద్ద కొండగుర్తుగా ఉండేదని చెబుతారు. సూర్య విగ్రహం కిరీటంలో ఒక అరుదైన వజ్రం ఉండేదిట. దాన్ని తాకిన సూర్యకిరణాలు పరావర్తనం చెందుతూ చూడటానికి పరమాద్భుతంగా ఉండేవి. బంగాళాఖాతంలో ప్రయాణిస్తున్న నావికులకు అదొక పెద్ద కొండగుర్తుగా ఉండేదని చెప్తారు. కళింగ శిల్ప శైలి అడుగడుగునా కనపడుతుంది సార్.
ఇక ఇక్కడున్న శిల్పాలు సజీవ కళాఖండాలు. మీలాగా కొత్తగా పెళ్ళైన వారికి కళ్ళ పండుగగా అనుకోండి. దేవరాజు చెప్పడం మొదలుపెట్టినప్పుడు నేను అమూల్య కూడా శిల్పాల వైపు చూపు తిప్పాం. ఒకేసారి ఒక్క చూపులో చూడలేం, చూసినా ఆకలించుకోలేమని అర్థమైంది. దాదాపు 100 అడుగుల ఎత్తు ఉన్న రథాన్ని 7 గుర్రాలు లాగుతున్నట్లుగా చెక్కారు. ఇప్పుడు అరే కనపడతాయిలేండి, మాసానికి 2 పక్షాల చొప్పున 12 నెలలకు ప్రతీకలుగా 24 బ్రహ్మాండమైన చక్రాలు దీనికి. సూర్యోదయ సమయంలో చూస్తే నారింజ రంగులో సూర్యనారాయణమూర్తిని రథం మీద తీసుకొస్తున్నట్లుగా ఉంటుంది. ఇంత గొప్ప దేవాలయం ఎందుకు, ఎలా శిథిలమైందో కారణం ఇదమిద్దంగా తెలియదు. అప్పట్లో పెద్ద తుఫానులు వచ్చాయంటారు. లేదంటే 15 నుంచి 17 శతాబ్దం మధ్యలో ఎన్నోసార్లు జరిగిన ముస్లిం దండయాత్రల వల్ల కూడా చాలా మేరకు పాడైపోయింది. 1984లో కోనార్క్ను యునెస్కో వారసత్వ సంపద కట్టడంగా ప్రకటించిన తర్వాత కొంత బాగుపడింది. అమూల్య చప్పున దాన్ని ఆపేసింది. దేవరాజు గారు, మేము ఇలాంటివన్నీ ఇంటర్నెట్లో చదివే వచ్చాం, లేదా వెళ్ళి మళ్ళీ చదువుకుంటాం. ఎక్కువ మందికి తెలియని కథలుంటే చెప్పండి అని అడిగింది. అలాగైతే మిమ్మల్ని చంద్రభాగా బీచ్కి తీసుకెళ్తానమ్మా అన్నాడాయన. ఆ పేరు విన్నప్పుడు నేను అమూల్య ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నాం. మల్లె పువ్వులాగా మధ్యాహ్న భానుడు మెరిసిపోతూ ఉండగా మేం ఆ బీచ్ దగ్గరికి వెళ్ళాం. అప్పటికి చాలా జనాలు వచ్చేశారు. పూర్వం ఒక రాజకన్య ఉండేది, ఆమె పేరు చంద్రభాగ. అందాల భరిణే చక్కని చుక్క. ఆమెను సూర్యుడు ప్రేమించాడు, ఆమె కూడా అతన్ని ఇష్టపడింది. కానీ రాజుగారు ఒప్పుకోలేదు. మానవకన్యకు దేవతామూర్తితో పెళ్లి ఏమిటని ఆయన అనుకున్నాడు. భూమి మీద ఇంతమంది రాకుమారులుండగా వాళ్లలో ఎవరినూ ఒకరిని వరించమంటూ వాళ్లందరినీ పిలిచి స్వయంవర ఏర్పాటు చేశాడు తండ్రి. అది తెలిసి ఇటు చంద్రభాగ అటు సూర్యుడు ఇద్దరూ కంగారు పడ్డారు. ఆయన్ని కలిసి మాట్లాడదామని సూర్యుడు 7 గుర్రాల రథమెక్కి పరిగెత్తుకొచ్చాడు. అతని స్వయంవరానికి అనుమతించేది లేదని రాజు హుంకరించాడు. దాంతో చంద్రభాగ మనసు విరిగి మార్గాంతరం కనబడక ఇక్కడున్న నదిలోకి దూకి సముద్రంలోకి కలిసి మాయమైపోయింది. ఎప్పటికైనా ఆమె వస్తుందేమోనని ఎదురుచూస్తూ సూర్యుడు రథంతో పాటు ఇక్కడే ఉండిపోయాడు. ఆ ప్రేమ కథ ఎంత నిజమో తెలియదు, కానీ ఫలించని ప్రేమలు మనస్సును కొంగదీస్తాయి. దిగులు అలలుగా మమ్మల్ని కాసేపు కప్పేసింది. దేవరాజు దాన్ని గమనించినట్లున్నాడు. మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుని పుట్టినరోజు. జనమంతా చేరి చంద్రభాగ నది సముద్రంలో కలిసే చోట మునకలేసి ఆయనకు స్వాగతం చెబుతారు. ఇప్పుడు నది ఎండిపోయి చిన్న గుండంలాగా తయారైంది. తన పుట్టినరోజు నాడైనా కనిపించకపోతుందా, పలకరించకపోతుందా అన్న ఆశ ఆయన్ని నిలవనివ్వలేదేమో మరి. అందుకే చీకట్లను తోసేస్తూ ఆయన వస్తాడు. ప్రేమ వెలుగు చీకట్లను ఉండనివ్వదు అంటూ చెబుతూ వెళ్ళాడాయన. ఆ సమయంలో 7 రోజుల పాటు చంద్రభాగ మేళ అవుతుందట. వేల కొద్దీ జనం చేరుతారు. సముద్రపు ఒడ్డున ఇసుకలో జగన్నాథ మందిరం మోడల్ను గీసి దీపాలు వెలిగించి పువ్వులు అర్పించి పూజలు చేస్తారు. దీంతో అందరికీ ఐశ్వర్యం వనగూడుతుందని భావిస్తారు. ప్రేమను మించిన ఐశ్వర్యం ఏముంటుందని అంది అమూల్య చప్పున. దేవరాజు నవ్వేశాడు. అది తెలిసిన వాళ్ళెంతమందమ్మా, దానికోసం పూజలు చేస్తారా అన్నాడాయన ఎటో చూస్తూ. మీకు తెలిసే ఉండాలి, మీ కథ చెప్పండి అన్నాను నేను. అదేంటి సార్, మీకెందుకలాగనిపించింది? నాకు అదేటి లేదు అన్నాడాయన. అప్పటికల్లా మధ్యాహ్నం అవుతోంది. మేం భోజనానికని బయలుదేరాం. 3 జాముల భానుడు ములగ పువ్వు ఛాయముగల పువ్వు మీద ముత్యంపు పడి ఛాయ. ఏదో ఉందని మాకు అనిపిస్తోంది, చెప్పండి అని తొందర చేసింది అమూల్య భోజనాల దగ్గర. కథల్లేని మనిషి ఉంటాడమ్మా. ఉండని రండి అన్నాడాయన. అమూల్యలో తెలియని అలజడి. అది ఆమెను ఉండనివ్వడం లేదని నాకు తెలుస్తోంది. ఎందుకో దేవరాజు ఒక చపాతీని మించి తినలేకపోయాడు. కుర్చీగా ఆనుకొని కూర్చున్నాడు. రెస్టారెంట్ బయట ల్యాండ్లోపు చూపు నిలిపాడు. 30 ఏళ్ల కిందట అమెరికా నుంచి ఒక తెల్లమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలతో పాటు కోనార్క్ చూడటానికి వచ్చింది. ముందు 3 రోజులు నేనే అంతా తిప్పి చూపించేవాడిని. 3-4 రోజుల తర్వాత ఆ పెద్దోళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఈ అమ్మి వెళ్ళలేదు. 3 నెలలుంది. నెమ్మదిగా మా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. తర్వాత దేవరాజు నేను నిన్ను ప్రేమిస్తున్నానంది. నేను నవ్వేశాను. మీరు ఇష్టపడలేదా, ప్రేమించలేదా? ముందు నవ్వొచ్చిందమ్మా. ఆలస్తాయేటి నాస్తాయేటి ప్రేమించడానికి? మంచిదాయని ఇష్టం ఉండేదనుకో, లేదని చెప్పను. ఆ రోజుల్లో ఇలాగ పెద్ద హోటల్స్ అవి లేవు కదా. ఆ ఎమ్మె మా ఇంటికి దగ్గరలోనే ఒక గది తీసుకుని ఉండేది. పొద్దున్న లేచి సముద్రం కాడికో లేదంటే టెంపుల్ కాడికో వచ్చేసేది.
సాయంత్రం దాకా నేనెక్కడుంటే అక్కడే నేను చెప్పే కథలన్నీ వినేది. నీడలాగా తిరిగేది. నా స్నేహితులంతా ఆట పట్టించేవారు. ఒరే దేవరాజా, అమెరికా గట్ట ఎళ్ళిపోతావేట్రా ఇల్లరికానికి అనేసి. అలా మాటలు వింటే నవ్వొచ్చేసేది. లేనిపోని భ్రమలెందుకని నా గీతలో నేనుండేవాణ్ణి. తర్వాత ఏటయిందంటే, అనుకున్నట్టుగానే 4 నెలలో ఆ యమ్మీ ఆళ్ళ దేశానికెళ్ళిపోయింది. అక్కడితో కథ కంచికెళ్ళిపోయింది. అమూల్య కదల్లేదు. కంచికి కాదు, అమెరికా వెళ్ళింది. మళ్ళీ వచ్చుండాలే అన్నది అతన్నే చూస్తూ. మీకెలా తెలుసు? సర్దుకుంది అమూల్య. అంటే అక్కడితో ఆగిపోయినట్టు అనిపించలేదు ఎందుకనో అంది. మా బాగా గుర్తుపట్టిస్తున్నావమ్మా నువ్వు. నువ్వన్నట్టే 3 నెలల్లో ఆ యమ్మే మళ్ళీ వెళ్ళిపొచ్చేసినది కోనార్కకి. అయితే ఆవిడ వెళ్ళిపోయిన 3 నెలల్లోనే కోనార్క మారిపోయినది. మారిపోయింది ఊరు కాదమ్మా, నా ఊసు. సముద్రం కాడికెళ్తే ఉండలేను. ప్రతి అలలోనూ ఆ యమ్మే కనబడేది. ఇసుక నిండా ఆ యమ్మే గీసిన బొమ్మలే అవుపడేవి. ప్రతి మెట్టు మీద, ప్రతి విగ్రహంలోనూ ఆ యమ్మే కనబడేది. పిచ్చెత్తిపోయినట్టుంటుందిలే. ఈ ప్రేమ ఉందే, అది భలే కష్టమమ్మా. అందుకే ఆ యమ్మి తిరిగి రాగానే నాకు ఏనుగెక్కినట్లు అనిపించిందమ్మా. అవును, అలాగే ఉంటుంది అన్నాన్నే. నువ్వంత పాడుతూ అమూల్య మొహం విప్పారింది. కానీ ఆ యమ్మి ఇక్కడ ఉండిపోవడానికి ఆళ్ళ పెద్దోళ్ళు ఒప్పుకోలేదు. నన్ను అక్కడికి తీసుకుపోదామనుకుంది. ఫోటోలు తీయించింది, పాస్పోర్ట్ చేయించింది. కానీ మా యమ్మను ఒక్కదాన్ని ఒగ్గేసి వెళ్ళిపోవడానికి నా మనసు రాలేదు. అలాగని ఈ యమ్మిని వదలలేకపోయాను. పూరి గుడిలోనే పెళ్ళైపోయింది. 3 నెలలు, మరో 3 నెలలంటూ 9 నెలలు ఇక్కడే ఉండిపోయినది. ఆ 9 నెలలను నేనెప్పటికీ మర్చిపోలేనమ్మా. కానీ ఆళ్ళొచ్చేసి ఆ యమ్మిని తీసుకెళ్ళిపోయినారు. దేవరాజా మళ్ళొస్తా, నీకో మంచి గిఫ్ట్ ఇస్తా అంటూ నవ్వుతూనే వెళ్ళిపోయింది. ఏడుపంతా నాదే అయింది. ఏట్రా ఇక్కడ గైడ్లు తక్కువని ఉండిపోయినావా, లేదంటే ఇంతోటి రాళ్లని ఉప్పునీటి సముద్రాన్ని వదల్లేక ఉండిపోయినావిటేస్ అని నా స్నేహితులు ఏడిపించేవారు గాని ఆళ్లకు ఏటి తెలుసమ్మా నా ఏడుపు. నా ఏడుపు ఈ సముద్రం. నాలాగా కలిసి ఉండలేని ప్రేమికులందరికీ ఏడుపే కదమ్మా. ఆ ఉప్పునీళ్ళని ఆళ్లకు తెలిసేటి. ప్రేమించి కళ్ళనీళ్ళెట్టుకున్నోడికి తెలుస్తుంది సముద్రమంటే ఏటో. అమూల్య కళ్ళల్లోనూ నీళ్ళే. నేను పొదివి పట్టుకున్నాను. ప్రేమించినోడి బాధ పక్కోడికేటి అర్థమవుతాదమ్మా. ప్రేమలో నిండా ములగాల, తేలకుండా ఉండాల, అప్పుడే అర్థమవుతుంది. ఈ సూర్యభగవానుడి బాధేటో నాకప్పుడే అర్థమైంది. ఆ తర్వాత ఆయనకు తోడు నేను, నాకు తోడు ఆయన అనిపించింది. అందరికీ ఇది పాడుపడిపోయిన దేవాలయం కావచ్చు, విరిగిపోయిన విగ్రహాలు కనపడొచ్చు. కానీ నాకు ఆ యమ్మి గుర్తులుగా అనిపిస్తాయి. అందుకే నేను ఆ రాళ్లల్లో ఒక రాయిగా, విగ్రహాల్లో ఒక విగ్రహంలాగా బతుకుతున్నాను. తేడా ఏటంటే అవేటి తినవు. నేను బతికుండటానికి ఏటైనా తింటాను. మరి అప్పటినుంచి నేను ఎక్కడికి వెళ్ళలేదు. అది కాక ఎప్పుడైనా మళ్ళా ఈ యమ్మి వెళ్ళిపొచ్చేసినాదనుకో, నేనిక్కడే అవపడకపోతే ఎక్కడని వెతుకుతుంది. అప్పట్నుంచి ఏ తెల్లోళ్ళని చూసినా గుండె గుబగుబలాడిపోతుంది. ఆ యమ్మే వచ్చేసినాదు, ఆ యమ్మి చుట్టాలో పక్కాలో ఏటవుతారేటో అని దేవులాడతాను. ఆమె 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్పినది కాదా, మరంచేత ఆళ్లతో అర్థమయ్యేలాగా మాట్లాడిగలను. ఎవరితో మాట్లాడినా ఆ యమ్మి సంగతేటైనా తెలుస్తుందేటో అనిపిస్తుంది. గుండె మీద రాయి పెట్టినట్లు భారంగా ఉంటాదమ్మా. అస్తమాన భానుడు ఆవ పువ్వు ఛాయ, ఆవ పువ్వు మీద అద్దంపు పొడి ఛాయ అమూల్య కళ్ళల్లో నీరు ఆపలేకపోయింది. హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక పేకట్టు తీసింది. అతని చేతిలో పెట్టింది. ఎందుకంటూనే మొహమాట పడుతూ తీసుకున్నాడు. ఇప్పుడే తీసి చూడండి అన్నాను నేను. ఆయనలో ఏదో అనుమానం మొదలైంది. వణుకుతున్న చేతులతో దాన్ని విప్పాడు. దానిలో ఓ ఫోటో. సూసంది కూతురిది. 3 వజ్రాలు పొదిగిన సూర్యమండలం వంటి లాకెట్టున్న కొలుసు. మరో చిన్న ప్యాకెట్టు. మీ పాప మాతో పాటు పనిచేస్తోంది టీంలో, అమెరికాలో. తొందరలో వస్తుంది. వాళ్ళమ్మ జ్ఞాపకంగానే మీకిది ముందుగా పంపింది. నేను చెబుతుండగానే దేవరాజు కూలబడ్డాడు. ఏటి సార్, జ్ఞాపకంగానా? ఏటన్నారు మీరు? అవునండి, 3 నెలలైంది సూసన్ పోయి. ఇదిగో ఈ చితాభస్మాన్ని ఆమె మీ చేతులతో కోనార్క్ బీచ్లో కలపాలని కోరుకున్నారట అంటూ దాన్ని ఆయనకు అందించాను. ఆయన కళ్ళ నిండా సముద్రం పొంగింది. రాళ్లను తొలిచి దేవతామూర్తులుగా తయారు చేస్తారు. అతన్ని తొలిస్తే ఆమె, ఆమెను తొలిస్తే అతడు. తెప్పరిల్లాక దేవరాజు ఒకే ఒక ప్రశ్న అడిగాడు. పాప పేరేటి సార్? చంద్రభాగ. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలని వినండి. అలాగే ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. మీకు మరిన్ని మంచి మంచి కథలను అందించాలనే తాపత్రయము ఉంటుంది.